దయచేసి లోకో పైలట్ సోదరులారా, మీరు ఒకవేళ ప్రత్యక్షంగా మీరు టీవీకి ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివన్నీ నిషేధం అయితే, మీ డిపార్ట్మెంట్లు వాటిని నిషేధిస్తే, లేదా అలా చేయడం మూలంగా మీకు పై అధికారులతో తర్వాత సమస్యలు తలెత్తుతాయనేటువంటి భావన మీలో కలిగితే, ఖచ్చితంగా మీ స్నేహితుల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాని వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు నమ్మకమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి చేస్తున్న పని ఇదే. పూర్వకాలంలో ఆకాశరామన్ ఉత్తరాలు రాసేవాళ్ళట, వాళ్ళంత అవసరం లేదు. ఆధార్ కార్డు పెట్టి మరీ నేను కంప్లైంట్ చేయొచ్చు. నాకు ఎవిడెన్స్తో సహా మీరు ఇవ్వగలిగితే, మీ కామెంట్ల రూపంలో తెలియజేసినా, లేదా కింద మా ఫోన్ నంబర్లు ఉన్నాయి, మా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, మీరు మాకు గనక ఫీడ్బ్యాక్ ఇస్తే మేము ప్రతి ఒక్క ఎంపీని చెండాడతాం. ఈ విషయం గురించి లోక్సభలో ప్రస్తావించేంత వరకు, పార్లమెంట్లో ప్రస్తావించేంత వరకు, పార్లమెంట్లోని ఉభయ సభల్లో ప్రస్తావించేంత వరకు వాళ్ళని వెంటాడతాం. రాబోయే కాలంలో కొత్త పార్టీలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే, మన రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ, ఇప్పుడు తమిళనాడులో విజయ్ అనే ఒక సినిమా యాక్టర్ కొత్త పార్టీ పెడుతున్నట్ట. మరి అతను కూడా ఎంపీ స్థానాలకు పోటీ చేస్తాడు కదా. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా రేపు 2029 ఎన్నికలకి మళ్ళీ పోటీలకు వస్తారు కదా ఈ పార్టీలన్నీ. వాళ్ళలో కొత్త ఎంపీలు రావచ్చు, ఇప్పుడున్న ఎంపీలు మళ్ళీ పోటీ చేయొచ్చు. సో వాళ్ళందరికీ మేము పబ్లిక్గా చెప్తాం, ఒక రకంగా చట్టపరమైన బ్లాక్మెయిల్ చేస్తాం. మీరు ఈ సమస్యను పరిష్కరిస్తేనే మీరు ఎంపీ పదవికి అర్హుడనేటువంటి నినాదాన్ని తీసుకొస్తాం. ఏంటి వీడికి లోకో పైలట్ల మీద ఇంత ప్రేమ అని అనుకోవచ్చు. ఒక్క లోకో పైలట్ల గురించి కాదండి, మేము సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, ప్రభుత్వోద్యోగులు పడుతున్న బాధల్ని, ప్రజలు పడుతున్న బాధల్ని, ప్రతి ఒక్క విషయాన్ని, మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలతో పంచుకోవడమే మా టీవీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మాకు నిజంగా ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడల్లా హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. నేను చాలాసార్లు అనుకున్నాను, నేను రైళ్లలో ఎక్కువసార్లు ప్రయాణం చేస్తుంటాను. నా వృత్తిరీత్యా, నా ప్రవృత్తిరీత్యా నేను రైళ్లలో ఎక్కువసార్లు ప్రయాణం చేస్తూ ఉంటాను. నేను చూస్తుంటా రైల్వే లోకో పైలట్లు పడుతుంటే బాధల్ని. 24 గంటలు ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడానికి 24 గంటలు పడుతుందనేటువంటి విషయం జీర్ణం కాని విషయం. మరి పాపం మీరందరూ ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో నిజంగా నాకైతే హృదయం ద్రవించిపోతుంది. ఏ వృత్తిలో ఉన్నటువంటి ఏ ఉద్యోగస్తుడికైనా సరే 12 గంటలు, 15 గంటలు, మహా అయితే 16 గంటలు, కానీ వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించి మరీ ప్రభుత్వం వాళ్ళ పని చేయించుకుంటుంది. ప్రైవేట్ సంస్థలు కూడా, రిలయన్స్ లాంటి సంస్థలు కూడా అంతకంతక సదుపాయాలు ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకుంటుంది. ఒక్క మీ రైల్వే శాఖలోనే ఇటువంటి దారుణం, ఇటువంటి అమానుష్యం, ఇటువంటి అమానవీయం. ఎక్కడైనా రైలు డిరైల్మెంట్ జరిగితే హుటాహుటిన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మంత్రులు రావడం, లేకపోతే ఆ తత్సంబంధిత అధికారులు రావడం, హడావడి చేయడం, ఏదో ఒక రైల్వే ఉద్యోగం మీద, ఆ లోకో పైలట్ మీద ఆ నింద వేసేసి వాళ్ళ మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం, ప్రజలకి చూపించుకోవడం కోసం ఒక నాటకం. మరి ఇలాంటి డ్యూటీలు వేస్తే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి?